నమస్కారం అండి. ప్రణవి స్టోరీస్కి స్వాగతం. ఇవాళ మనం డి కామేశ్వరి గారు రచించిన తల్లి మనస్సు అనే కథను విందామా? ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసి ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. పావు తక్కువ 9 అయ్యింది. కమల గబగబా జడ వెళ్ళుకొని ముఖానికి ఇంత పౌడర్ అద్దుకొని వంటింట్లోకి వెళ్ళింది. పొయ్యి మీద ఇంకా ఏదో ఉడుకుతూనే ఉంది. అత్తగారికి ఇంకా గిన్నెలతో కుసి పడుతుంది. వంట కాలేదన్న మాట తెలిసినా అడిగింది. కమల, వంట అయ్యిందా అండి? తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి ఇవాళ అని. అవుతుంది. చూస్తున్నావుగా, నేనేం కూర్చున్నానా? అక్కడికి రోజు కంటే అరగంట ముందే మడి కట్టుకు ఉన్నాను. ఉడకాల, వాటితో పాటు నేను ఉడుకుతానా? ఇదిగో ఈ పప్పు దింపి ఆ పులుసు పోపు, కూర పోపు వేసి పెడతాను. దిక్కుమాలిన కథలు మండి చేస్తేనా ఊది ఊది నోరు పడిపోతుంది, కళ్ళు పోతున్నాయి. సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది. ఈ భాగవతం రోజు వినేదే కమల. ఆ మాటలు వినకుండా పీట వాల్చుకొని కంచం పెట్టుకొని మజ్జిగ గిన్నె దగ్గర పెట్టుకుంది. ఎంతవరకైతే అందే పెట్టేయండి. 9:30కంతా అక్కడ ఉండాలి నేను. ఇన్స్పెక్షన్ ఉంది. ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలని. అయినా ఆవిడకేం లెక్క ఉండవే. అలా కాళ్ళ కింద నిప్పులు పోస్తేనే ఎలా చేస్తాను అంటూనే పప్పులో ఇంకా ఉప్పు వేసి కమ్మి అదే ఇంకా కంచంలో పడేసింది. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఓ గిన్నెలో పోసింది. ఉమ్మగిల్లని అన్నం ఇంత పడేసింది కంచంలో. కూర అవనీయవు. ఏం ఉద్యోగాలో నువ్వే చేస్తున్నట్టు. నిన్నటి చింతకాయ పచ్చడి వేయనా? అదో ఇంత ముద్ద పడేసింది సుబ్బమ్మ. కమల దేనికి జవాబియ్యకుండా ఊదుకుంటూ ఇంత పప్పు అన్నం కలుపుకొని తిని మజ్జిగ వేసేసుకుంది. అయ్యో రాత, ఏమిటి ఆ తిండి? సుబ్బమ్మ నోరు వాగుతూనే ఉంది. కమలకి ఇదేం కొత్త కాదు. ఈ ఇంట్లో ఏనాడో చెవులు నోరు మూసుకోవడం అలవాటైపోయింది కమలకి. ఇదేం కొత్త? రోజు ఆఫీసు వేళకి ఇంత వండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు. అక్కడికి కూరలు తరిగిస్తుంది, బియ్యం కడిగిస్తుంది, మజ్జిగ తిప్పుతుంది, గిన్నెలు కడిగి లోపల పెడుతుంది. అన్నీ పొయ్యి దగ్గర అమరిస్తే ఆ వంట కాస్త వండటానికి పెద్ద కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతుంది. ఆవిడ మడికి పనికిరాదని ఊరుకోవడం కానీ ఈ మాత్రం వంట అరగంటలో వండి తిని ఆఫీస్కి వెళ్ళగలదు తాను. రోజు ఇలాంటి భోజనం అలవాటే. ఉడకని పప్పు, ఉమ్మగిల్లని అన్నం, కాగని పులుసుతో ఏదో ఇంత నోట్లో పడేసుకొని ఆదరా బాదరా ఆఫీస్కి పరిగెత్తడం ఆయనకి తనకి రోజు అలవాటే. ఈ తిండితో సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే వరకు తోటకూర కాడల్లా వాడిపోవడము అలవాటే. మధ్యలో అక్కడేం తాగేది కప్పు కాఫీ. వాడు రాకుండానే తినేసి పోతావటే. కమల జవాబు చెప్పకుండా కంచం ఎత్తి మూల పడేసి చెయ్యి గడుక్కుంది. ఆయన గారు తిన్నాక ఆ విస్తట్లోనే తినాలి. పతివ్రత ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీసుకి వెళ్ళడం ఎలా కుదురుతుంది? ఈ మాత్రం తోచదు కాబోలు. మొగుడంటే భక్తి గౌరవం లేనట్టు కాబోలు ముందు తింటే. ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది. 9:30కి అక్కడ ఉండాలి. 2 బస్సులు మారి వెళ్ళాలి. అప్పుడే 9 అయ్యింది. ఆయన గారు వచ్చి ఆయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది? కోపం వచ్చినా జవాబు చెప్పలేదు కమల. గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకొని జోబు రుమాలు తీసుకొని గబగబా వెళ్ళింది గుమ్మంలోకి. గుమ్మంలోనే ఎదురుపడ్డాడు సుబ్బారావు. సైకిల్కి ఎడాపెడా సంచులు తగిలించుకొని అక్కడే. ఎక్కడికి బయలుదేరావు? బాధని అడిగాడు. ఆఫీస్కి. 9 అయ్యింది. ఎందుకు ఇంకా తొందర? భోంచేసి వస్తాను, ఉండు వెళదాం అన్నాడు. నాకు పనుంది, తొందరగా వెళ్ళాలి. మీరు తర్వాత రండి. తప్పించుకొని మెట్లు దిగింది కమల. ఏమిటో ఆ అర్జెంటు పని. ముందెళ్ళి అందరితో బాతాకాని కొట్టాలా? వెళ్ళు. అక్కడే కబుర్లు నీకోసం చూస్తూ ఉంటాయి అన్నాడు. ఏది పోని పాపం, బస్సులు అవి ఒంటరిగా మారలేదని కమలకు వళ్ళు మండింది. తీక్షణంగా చూసింది మొగుడు వైపు. అవును, బాతాకాని కొట్టడానికి వెళుతున్నాను, దారి వదలండి. రోడ్డు మీద అంతకంటే ఘాటుగా జవాబియ్యడం ఇష్టం లేక ముఖం తిప్పుకొని వడివడిగా వెళ్ళింది కమల. సుబ్బారావు భార్య వైపు చూసి కోపంగా లోపలికి వెళ్ళాడు.
బాతకాన్ని కొట్టడానికి వెడుతుందట. అందుకోసం గంట ముందు తిండన్నా తినకుండా ఆదరా బాదరా బయలుదేరింది. ఏం మగాళ్ళు, ఓ పావుగంట ముందు వెళితే ఎందుకోనని అనుమానం. ఆఫీసులో మొగుళ్ళతో పెళ్ళాం బాతకాన్ని కొడుతుందేమోనని మొగాళ్ళు భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టడం? భార్య తెచ్చే డబ్బు కావాలి, కానీ ఆ భార్య తోటి ఉద్యోగస్తునితోనన్నా ఓ మాట మాట్లాడకూడదు, నవ్వకూడదు, తల వంచుకొని ఆఫీసుకెళ్ళి ఇంటికి రావాలి. ఇంత సంకుచిత్వం మనసులో పెట్టుకొని పైకి ఆదర్శవాదుల్లా అభ్యుదయ భావాలు గల వారిలా ఫోజులు. బస్సు ఎక్కలేదట. ఏ బస్సులు ఎక్కకుండానే 2 ఏళ్ల బట్టి ఉద్యోగం చేస్తుంది కాబోలు. ఎంత చులకన పెళ్ళామంటే అనుకుంది. ఆవేశంతో కమల అడుగులు గబగబా పడ్డాయి. బస్సు స్టాప్ వరకు. ఆ రోజు ఆ బస్సు పుణ్యమా అని వెంటనే వచ్చింది. 9:30కు చెమటలు కక్కుతూ ఆఫీసులోకి అడుగుపెట్టింది కమల. అన్నయ్య, ఈరోజన్నా టైంకి వస్తా. అమ్మయ్య, ఈరోజన్నా టైంకి వచ్చావు అన్నాడు హెడ్ గుమాస్తా. నిజమే, ఏ రోజు కనీసం పావు గంటన్నా ఆలస్యం లేకుండా ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళింది తను. పాపం హెడ్ క్లర్క్ ముసలాయన, ఆయన మంచివాడు కనుక సరిపోతుంది. మరి ఆలస్యం అయిన రోజు మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎట్లా అమ్మా అంటాడు. ఆడిట్ ఇన్స్పెక్షన్ ఉంది, రేపన్నా కాస్త ముందుదా అమ్మా అన్నాడు. కాస్త తొందరగా రావడానికి ఇంట్లో అంతర్యుద్ధం చేయాల్సి వచ్చింది. అబ్బా, ఇంకా లైటు ఆపు, 10 దాటింది, ఇంకా రాకూడదు పడుకోవడానికి విసుగ్గా పిలిచాడు సుబ్బారావు. ఇదిగో ఈ ఫైలు ఒకటే రాసేసి. కమల దీక్షగా తల వంచుకొని గబగబా రాస్తుంది. ఆ వెధవ ఫైళ్ళు ఇంటికి కూడా తీసుకురావాలా? పెద్ద ఆఫీసర్లాగా. పెండ్లాం కోసం నిరీక్షిస్తున్న సుబ్బారావుకి చిరాకు పుట్టింది కమల ఆలస్యం చూస్తే. చదువున తలెత్తింది కమల. పెద్ద ఆఫీసర్నైతే చచ్చి చెడి నిద్ర వస్తున్నా ఈ ఫైలు చూడవలసిన కర్మ ఏమిటి? గుమస్తాని తల అమ్ముకున్న దాన్ని కాబట్టి రేపు ఆఫీస్లో చివాట్లు తినాలి గనక చచ్చి చెడి రాస్తున్నాను ఘాటుగా జవాబిచ్చింది. మాటలు నేర్చావు ఈ మధ్య. సై అంటే సై అంటున్నావు. ముఖం ముడుచుకుని నిద్రకు ఉపక్రమించాడు సుబ్బారావు. తనకి మాత్రం సరదానా ఈ ఫైలు ముందేసుకొని కూర్చోవడానికి? కళ్ళు కూరుకుపోతున్నాయి, నిద్ర ముంచుకొస్తుంది. రోజుల్లో ఆఫీసులో రాసి కాళ్ళు చేతులు రాక్కుపోతున్నాయి. సాయంత్రం 5:30 వరకు కూర్చున్న పని అవ్వలేదు. ఇంటికి తీసుకెళ్ళి పొద్దున రాసి పట్టా అమ్మ, పొద్దుపోయింది అన్నారు హెడ్ క్లర్క్. రేపు పొద్దునకి ఆఫీసర్ టేబుల్ మీద ఉండాలి. చచ్చి చెడి రాస్తుంటే తన బాధ అర్థం చేసుకొని సానుభూతి చూపడం పోయి వెక్కిరింతలు, సూటిపోటి విస్తుళ్ళు. మాటలు నేర్చిందట. ఇదో కొత్త అభియోగం. ఉద్యోగం చేస్తే మాటలు నేర్చి మాట వినడానికి ఉద్దేశం కాబోలు. అంత భయం ఉన్న మనిషి ఉద్యోగం మాన్పించి మాట వినేటట్టు చేసుకోవట్టుగా. ఏం 150 రూపాయలు చేదా? ఎందుకు మానిపిస్తారు? కమల కోపంగా అనుకుంది. కమలకి మధ్య అస్తమాను కోపం వస్తుంది. ఏమిటో అంత చిరాకెందుకో. ఎవరి మీదో కోపం. ఒకటే నీరసం. ఏం తినాలనిపించదు. తిన్నది ఇమడదు. ఆఫీసులో ఉన్నంతసేపు ఒకటే నిద్ర. నడుస్తుంటే కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతుందేమో అనిపించేంత నీరసం. అయినా ఆఫీసుకు వెళ్ళక తప్పడం లేదు. కమలకి ఉద్యోగం అంటే అసహ్యం పుట్టుకొచ్చింది. రాను రాను ఇంట్లో వాళ్ళ మాటలు చేష్టలు అన్నీ చూస్తుంటే ఎందుకొచ్చిన ఉద్యోగం అనిపిస్తుంది. దానికి తోడు వంట్లో బాగుండకపోవటం ఒకటి. అత్తగారు రోజు ఏదో విధంగా కోడలు ఉద్యోగస్తురాలని ఇంట్లో వార్చి చాకిరీతో సతమతమవుతున్నట్టు మాట్లాడుతుంది. ఎవరొస్తే వాళ్ళ దగ్గర వల్లిస్తుంది. నీకేం తల్లి, వండి వార్చడానికి ఇంట్లో వంటలక్కనున్నానుగా, ఉద్యోగాలు చేస్తావు, ఊళ్ళు ఏలుతావు అంటూ ప్రతి మాటకి సందర్భం లేకుండా ఉద్యోగ ప్రసక్తి తెస్తుంది. ఇంకా ఆడపడుచుందంటే మెట్రిక్ 3 సార్లు తప్పి ఆవిడ గారికి 3 పూట్ల తినడం చదవడం పని. ఇంకా ఏదన్నా పని ఉందంటే అది తనే చీర కట్టుకుందో, ఏ రోజు ఏ ముడి వేసుకుందో, ఏ జాకెట్ గుడ్డ కుట్టించుకుందో, ఏ కొత్త చీర కొందో జాగ్రత్తగా చూసి తల్లి చెవిలో ఊదడం పని. ఊదడంతో సదా తనకి అలాంటివి లేవని తేలేదని దుఃఖం. అత్తగారు ఓదార్చడం. ఆవిడతో నీకేంటమ్మా వంతు
ఆవిడ ఉద్యోగాలు చేస్తుంది, చీరలు కొంటుంది, నగలు చేయించుకుంటుంది. ఊరుకోవే అమ్మ, మనకి లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందట, ఇంకొకళ్ళకి ఉందని ఏడిస్తే 2 కళ్ళు పోతాయట. ఆ మహారాజే ఉంటే నువ్వు ఈ పాటికి ఓ ఇంటిదానివి అయ్యేదానివి అంది. వాళ్ళలాగే చీరలు కొనుక్కోకపోదువా? అయ్యో తాత, ఇంట్లో పెళ్లి కాని చెల్లెలుంటే పెళ్లి చెయ్యాలన్న ఆలోచన ఉందా వాడికి? ఇంతకీ మన బంగారం ఆ రోజుకి అత్తగారి నోరు మరి మూతపడదు, బయటికి వెళ్ళవలసిందని తనెప్పుడు కర్మ కాలి. కాస్త మంచి చీర కొనుక్కుంటే చాలు. దానికి ఆడపడుచు పెళ్లి చేయకపోవడానికి సంబంధం ఏమిటో అర్థం కాదు కమలకి. వాళ్ళ మాటలు వింటుంటే ఆ చీరే విప్పి వాళ్ళ మొహం మీద కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఈ చెత్త పుస్తకాలు చదివే బదులు కష్టపడి మెట్రిక్ పరీక్షకి చదవకూడదు? అప్పుడు తను ఉద్యోగాలు చెయ్యొచ్చుగా, కోపంగా అనుకుంటుంది కమల. సరే, అత్తలు ఆడపడుచులు అనడం లోక సహజం, అందులో వింతలేదు. కానీ కట్టుకున్న మొగుడు, కావాలని ఉద్యోగంలో ప్రవేశపెట్టినవాడు కూడా తనని ఇంత ఫిసరు అర్థం చేసుకోకుండా మాట్లాడడం ఏమిటి అనుకుంది కమల. తనేం ఉద్యోగం చేయాలని ఉవ్విళ్ళూరిందా? సంసార భారాన్ని ఒక్కడు మోయలేక స్కూలు పైనలు ప్యాసాయి ఉన్న తనని ఉద్యోగం చేయమని ప్రోత్సహించింది ఆయన కాదు. ఎవరెవరి దగ్గర తిరిగి తిరిగి ఉద్యోగం వేయించింది ఆయనేగా. ఇప్పుడెందుకు మాట్లాడితే ఉద్యోగస్తురాలని ఎత్తి పొడవడం? తనకి ఓ ఏడాది ఉద్యోగం సరదాగానే ఉండేది. కాస్త కూస్తో సంపాదించి ఆయన భారాన్ని తను పంచుకుంటుందని గర్వంగా తృప్తి పొందేది. ఆ ఆనందం ఇంట్లో ఈయనగారి మాటలతో చేష్టలతో అనగాది పోతుంది. ఎందుకీ ఉద్యోగం అనిపిస్తుంది. తోటి ఉద్యోగితో మాట్లాడితే అనుమానం. తన సంపాదనతో ముచ్చటపడి ఓ చీర కొనుక్కుంటే మొగుడంటే లెక్కలేనట్టు నానా మాటలు అనడం. ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తే 1,00,000 సంజాయిషీలు చెప్పుకోవాలి. అనుమానంగా ఎగాదిగా చూడడం. ఓ 5 నిమిషాలు ముందెళ్ళాలంటే 1,00,000 ప్రశ్నలు. ఎన్ని అన్నా మాట్లాడకపోతే ఉద్యోగం చేస్తున్నావని తలబిరుసుతనం అనడం. జవాబు చెబితే అవును, మొగుడంటే లెక్కలేదేమిటి, మాటకి జవాబు చెప్తున్నావు అని కోపం. ఒక 10 రూపాయలు జీతంలో నుంచి ఖర్చు పెడితే ఇది మాత్రం నాకెందుకు, నీ సంపాదన నీ ఇష్టం, నాకెందుకు అని డబ్బు పుచ్చుకోకుండా తనేదో ఘోరాపరాధం చేసినట్టు క్షమాపణలు చెప్పించుకోవడం. అడుగడుగునా ఇలాంటి సంఘటనలు ఎన్నో. ఈ 2 ఏళ్లలో ఓసారి కాబోలు సరదాగా తన ఆఫీసు వాళ్ళందరూ కార్తీక సోమవారం పిక్నిక్ వనభోజనాలకి వెళ్ళడానికి ప్రోగ్రాం చేశారు. నిజమే, ముందు ఆయనతో చెప్పడం మర్చిపోయింది. వెళ్ళబోయే ముందు చెబితే ఆ రోజు ఆయన అత్తగారు ఎన్ని మాటలు అన్నారు. ఉద్యోగం చేసినంత మాత్రాన పెళ్ళామే అవుతుంది, మొగుణ్ణి లెక్క చేయనక్కర్లేదని ఎక్కడా లేదట. ఎంత ఉద్యోగం చేసినా ఆడదేనట. అదెప్పుడు మగాడి ఆధీనంలోనే ఉండక తప్పదని గుర్తుంచుకోవాలట. తను కట్టుకున్న మొగుణ్ణి లెక్క చేయలేకపోతే ఆ భార్య ఏం సంపాదిస్తున్నా ఏ మగాడు సహించడట. ఆయన తర్వాత అత్తగారందుకుంది. ఆడది మెలగవలసిన రీతులు, ఆడదుండవలసిన చోటు, వైగారాలు వల్లించి వాళ్ళ కాలంలో వాళ్ళ మొగుళ్ళంటే ఎంత భయభక్తులతో మెలిగేవారో, ఎలా గడగడలాడేవారో వర్ణించి మొగుడంటే ఇంత లెక్కలేకపోవడం ఎక్కడా చూడలేదని బుగ్గలు నొక్కుని దానికి అలుసొచ్చి నెత్తికెక్కించుకున్నావు, అనుభవించు అంటూ కొడుక్కి మరింత పుర్రెక్కించింది. ఆ రోజు ఎన్నడూ రానంత కోపం వచ్చింది కమలకి. నూటికోనాడు సరదాగా గడపడానికి ఇంత గొడవ, ప్రతిదానికి నీతులు ఉపదేశాలు, ప్రతిదానికి బెదిరింపులు. ఏం చేస్తారు బెదిరించి? మహా అయితే ఉద్యోగం మానేయమంటారు, మరీ మంచిది. ఈ పీడ గోళ వదులుతుంది. హాయిగా ఆనందంగా ఒకరోజు గడిపే అవకాశాన్ని ఈ మాత్రం దానికి ఎందుకు వదులుకోవాలి? కమల నీతులు వల్లిస్తున్న తల్లి కొడుకులను వదిలి వెళ్ళిపోయింది. కమలకి తెలుసు ఇవన్నీ ఉత్తి బెదిరింపులని, ఉద్యోగం మానమనదని తెలుసు. అలాగే జరిగింది.
అట్నుంచి వచ్చాక సుబ్బారావు వారం రోజులు మాటలు మానేయడం మినహా ఏమనలేదు. ఇవన్నీ ఒక ఎత్తు. 3 నెలల నుంచి తన ఒంట్లో బాగాలేదని సంగతి సుబ్బారావుకి తెలియని సంగతి కాదు. తెలిసిన కమల పరిస్థితిని, అవస్థని చూస్తూ కూడా చూడనట్లు నటిస్తున్న మొగుణ్ణి చూస్తుంటే కమలకి పట్టరాని కోపం వస్తుంది. కమల ఒంట్లో బాగుండడం లేదు, కొన్నాళ్ళు సెలవు పెట్టు అంటే తనెంత సంతోషించేది. అదేం లేకపోగా మరీ నీరసం అనిపించి ఉద్యోగం చేయలేనన్నాననిపించి తనంతట తానే అంది. సుబ్బారావు వింత సంగతి విన్నంత ఆశ్చర్యం నటించాడు. ఉద్యోగం మానేస్తావా? ఈ మాత్రం దానికి ఉద్యోగం మానేస్తావా? మీ ఆడవాళ్ళకి లేకపోతే ఉద్యోగం ఏమిటి? ఏ కాస్త కష్టానికి ఓర్చుకోదు. ఈనాటికి నీవే పిల్లల్ని కనబోతున్నట్లున్నావు. ఇంత హడావిడి చేస్తున్నావు. తన మొహం చూసి చప్పున సర్దుకుని శాంతంగా నచ్చజెప్పడం ఆరంభించాడు. కమల, ఈ ఉద్యోగం వదిలేస్తే కావాలన్నప్పుడు మళ్ళీ దొరుకుతుందా? ఈ ఉద్యోగం కోసం ఎన్నో చోట్ల ప్రయత్నం చేశానో మర్చిపోయావా? ఆ వేళకి ఎలాగో మెటర్నిటీ లీవ్ దొరుకుంటుంది. ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు? ఎంతో ప్రేమగా అన్నాడు. కమల ఏమంటుంది? ఇంటి పరిస్థితి తెలియంది కాదు. తన ఉద్యోగం లేక ముందు అవస్థలు గుర్తొచ్చి ఆ మాటలు నిజమే అనిపించింది. తర్వాత మళ్ళీ సుబ్బారావు దగ్గర ఎన్నడూ తన ఆరోగ్యం సంగతి ఎత్తలేదు కమల. ఇన్నాళ్ళు ఎలాగూ గడిచిపోయారు ఈ రోజులు. కానీ బాబు పుట్టాక ఉద్యోగం చేయాలంటే కమల మనస్సు అంత చెంటివాడిని వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అసలు ఉద్యోగంలో చేరేటప్పుడు పిల్లలు పుట్టే వరకే ఇంట్లో ఊరికే కూర్చొని ఏం చేస్తావు? అమ్మ జానకి ఉండనే ఉన్నారు పని చూసుకోవడానికి అన్నారు సుబ్బారావు. ఆ మాట నిజమే గనక అప్పుడు ఉద్యోగం చేయడానికి తనకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు బాబు పుట్టాడు. ఒక నెల రోజులు మాత్రమే ఇంటి పట్టున ఉంది కమల. ఎలాగండి బాబుని ఆఫీస్కి వదిలి ఆఫీస్కి వెళ్ళడం? పొద్దున వెళ్ళిన దాన్ని సాయంత్రం వరకు ఎలా ఉండడం? వదిలి పని మానేస్తాను కమల అంది సెలవు అయిపోయాక. సుబ్బారావు కాస్త మొహం చిట్లించాడు. ఏం పిల్లలున్న వాళ్ళెవరూ ఉద్యోగాలు చేయడం లేదా ఏమిటి? వాడికి ఎలాగో పోతపాలేగా. అమ్మ జానకి ఆ మాత్రం చూడలేదా వాడిని? అసలే పురిటికి దానికి బోలెడంత ఖర్చు అయింది. ఇప్పుడు బాబుకి పాల డబ్బాలు అవి మరింత ఖర్చు పెరిగింది. మానేస్తా ఎలా అన్నాడు. కమల ఏమనగలదు? నిట్టూర్చింది. ఆఫీసులో ఉన్నంతసేపు కొడుకు మీదే ప్రాణాలుంటాయి కమలకి. ఏడుస్తున్నాడేమో. జానకి ఆ పాల సీసా సరిగా కడిగిందో లేదో, బట్టలు మార్చిందో, తడి బట్టలో నానుతున్నాడో. అసలే ఆ జానకి పుస్తకాలు ఉంటే ఒళ్ళు తెలియదు. బాబుకి వేళ్ళకి పాలు కలపడం మర్చిపోయిందో. అనుక్షణం కొడుకు మీదే ఆమె మనసంతా ఉండేది. పని మీద మనస్సు నిలిచేది కాదు. ఆఫీసు వదలగానే ఉరుకులు పరుగులతో వచ్చి వాలేది. అంత పసివాడిని వదిలి అన్ని గంటలుండాలంటే ఆమె ప్రాణం గిలగిలలాడేది. కానీ తప్పదు. అత్తగారు ఆడపడుచు అస్తమాను విసుక్కుంటూనే ఉంటారు. అబ్బబ్బా వెధవ ఏడుపు వీడును. ఎత్తుకుని కూర్చోవాలంటాడు. వెధవ గంటకి 4 సార్లు ఉచ్చపోస్తాడు. చస్తున్నాను బాబు వీడితో. ఒక్క పుస్తకమన్నా చదవనీడు. ఆఫీస్ నుంచి వచ్చే వరకు వీధి గుమ్మంలోనే ఎదురొచ్చి బాబుని కమల చేతిలో కుదేస్తుంది జానకి విసుక్కుంటూ. కమల మనసు చివుక్కుమంటుంది. పిల్లల్ని కని పారేయడం వరకే ఆవిడ వంతు. సాకడానికి మనం ఉన్నాంగా. నేను వంటలక్కవి, నీవు పిల్లాడిని చూసే దాదీవి అయ్యావు. ఎవరి పిల్లలు వాళ్ళకే విసుగు. అలాంటిది కుదరడానికి రోజంతా వాడిని చూడాలంటే చిరాకు కాదు? పెళ్ళి పెటాకులు లేకుండా ఇంట్లో ఉందని అందరికీ లోకువే అదంటే. జానకి విసుక్కుంటుంటే కూతుర్ని వెనకేసుకొని కోడల్ని వెనక నుంచి సాధిస్తుంది, సనుగుతుంటుంది సుబ్బమ్మ. కమల ఏమనగలదు? కన్న తల్లి ఉండి వీళ్ళ చేతుల్లో వాళ్ళ చేతుల్లో వారిని పెట్టి అందరి చేత మాటలు పడవలసిన తన దుస్థితికి తనే నొచ్చుకుంటుంది. బాబు 6 నెలల వాడయ్యాడు. ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఆడపడుచు గొంతు గట్టిగా వినిపిస్తుంది. వెధవ, ఎందుకురా ఏడుపు? పాలు తాగి చచ్చినట్లు పడుండక కొంప మునిగినట్లు ఏడుస్తున్నావు.
ఒక్క నిమిషం కిందికి దింపడానికి వీలు లేదు. వెధవ పీడ, చంపేస్తానో మీ పిర్ర మీద ఒకటి అంటించింది. అప్పుడే వచ్చిన పత్రిక చదవనీయలేదని జానకి కోపం. కమల చల్లున లోపలికి వచ్చింది. బాబుని ఎత్తుకొని తీక్షణంగా చూసి, బుద్ధి లేదు, చంటివాణ్ణి కొడతావా? వాడికేం తెలుసు నీకు చేతులు ఎలా వచ్చే పసివాణ్ణి కొట్టడానికి? రోజు ఇలాగే కొట్టి చంపుతున్నావా? కోపం ఆపుకోలేక అరిచింది. వదిన గారి కోపం చూసి తను కొట్టడం చూసిందని కాస్త జంకింది జానకి. కానీ కూతురి తరపున తల్లి వకాల్తా పుట్టుకొని కోడల్ని ఎడాపెడా దులిపేసింది. అను 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 దాన్నే అను. నీకేమే రోజంతా హాయిగా ఊరెళ్ళుతావు. అదే కన్నట్టు రోజంతా వాణ్ణి ఆది సాకాలి. చిన్నపిల్ల దానికి ఏవో సరదా పాడు లేకుండా నీ పిల్లాన్ని సాకడమేనా పని? ఏదో నీ కింద బతుకు బంటోతులా కాస్త విసుక్కుంటుందని తిట్టిపోస్తున్నావు. నీ పిల్లాడి ఉచ్చళ్ళు పీతులు ఎత్తిపోసే కర్మ దానికేమిటి? చాకిరీ చేయించుకోవడమే కాక ఆ తాటి కూడా చలాయిస్తున్నావు. గయ్యమని లేచింది. ఓ అరగంట కోడల్ని పట్టుకుని దులిపింది. కమల నోరు మూసుకుంది. తప్పు తనది కానీ వాళ్ళది కాదు. నిజమే, ఇంకో అమ్మ కన్న పిల్లల్ని సాకాలంటే ఎవరికి మాత్రం విసుగు కాదు. ఆ రాత్రి సుబ్బారావుతో జరిగిందంతా చెప్పింది కమల. బాబుని అలా వాళ్ళ చేతుల్లో పెట్టి ఉద్యోగం చేస్తూ నానా మాటలు పడలేనని కళ్ళంట నీళ్లు పెట్టుకుంది. సుబ్బారావు ఆలోచించాడు. కమలని శాంతపరిచాడు. అమ్మని నేను కేకలేస్తాను, ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు అంటూ ఓదార్చాడు. మన్నాడు పొద్దున్నే తల్లితో గట్టిగా చెప్పాడు. సుబ్బమ్మ వంటింట్లో చతికిలపడి కళ్ళు ఒత్తుకుంటూ కూర్చుండి, అనండి నాయనా అనండి. నీ పెళ్ళానికి నీకు మేము నౌకర్లయ్యాం కదా. ఆ మహారాజే ఉంటే మాకీ గతి పట్టేదా? నీవిలా అనేవాడివా? కానివే అమ్మా తల్లి, మన కర్మమే తల్లి. ఈ ఇంట్లో మనం నోరెత్తడానికి లేదే అంటూ కూతుర్ని పట్టుకొని పోయిన మహారాజుని తలుచుకుంటూ రాగాలు పెట్టింది. ఆ రోజు నుంచి కాస్త అత్తగారి విసుగులు ఎత్తి పొడుపులు తగ్గాయి. జానకి కూడా కమల ఉన్నంతసేపు బాగానే ఉండేది. పిల్లాడిని కసదడం తగ్గించింది. అయినా కమలకి తను అటు గడప దాటగానే వాడిని సరిగ్గా చూడదేమో అనుమానం ఉన్న గత్యంతరం లేక ఊరుకుంది. ఆ రోజు ఆఫీసులో ఎవరో గుమస్తా చచ్చిపోయారని 1 గంట కల్లా సెలవిచ్చేశారు. ఎండలో చెమటలు కక్కుతూ వచ్చింది కమల. వీధి కొసకే బాబు ఏడుపు తారాస్థాయిలో వినిపిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాడో అనుకుంటూ గబగబా నడిచింది కమల. గుమ్మంలో అడుగు పెడుతుండగానే ఉయ్యాలలో బాబు గుర్కపట్టి ఏడుస్తున్నాడు. గబాలున బాబు దగ్గరికి ఉరికింది కమల. ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నాడో. బాబు మొహం అంతా తడిసిపోయి ఎర్రబడిపోయింది. ఏడ్చి ఇంకా ఏడవడానికి ఓపిక లేనట్టు కమలని చూడగానే చేతులు చాపాడు. 9 నెలల బాబు. గబుక్కున ఎత్తుకొని గుండెల కదుముకుంది కమల. జానకి కోసం చూసింది. ఎందుకు ఏడుస్తున్నాడో కారణం తెలియక అత్తగారిని అడగడానికి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రోజు ఏదో ఉపవాసం ఉండి అప్పుడే సుబ్బమ్మ ఇంత చలిమిడి అరటి పళ్ళు వడపప్పు వగైరాలు చుట్టూ పెట్టుకొని ఫలహారం చేస్తుంది. కోడల్ని చూడగానే కాస్త గతుక్కుమంది. వచ్చావా? కిందకి దింపడానికి లేదు, నేను మడిగట్టుకుని ఉన్నాను. జానకి పక్కింటికి వెళ్ళింది. పాలా? ఇప్పుడేం పాలు? 12ంటికి పట్టలేదు? ఆశ్చర్యంగా అడిగింది కమల. తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 9ంటికి పట్టి వెళుతుంది. తర్వాత 12ంటికి మళ్ళీ టైము లేదే. అప్పుడు పడుకున్నాడు. పుస్తకాలు తెచ్చుకొస్తానని వెళ్ళింది. ఎంతకీ రాదు. ఇదిగో ఈ ఫలహారం తిని కాస్త మైలపడదాం అనుకున్నాను. రానే వచ్చావు నిర్వికారంగా అంది సుబ్బమ్మ. కమల నోటి మెంట మాట రాకుండా నిలబడిపోయింది. 9ంటికి తాగిన పాలు దగ్గర 2 అవుతోంది. అంటే బాబు ఎంత లేదన్నా గంట నుంచి ఆకలికి ఏడుస్తున్నాడన్నమాట. కడుపు తరుక్కుపోయింది కమలకి. కమల తల తిరిగిపోయింది. పసివాడు ఆకలికి ఏడుస్తుంటే ఎంత నిశ్చితంగా కూర్చొని పలహారం చేస్తుంది. రోజు ఇలాగే ఆకలికి అలమటిస్తుంటే వాళ్ళకి తోచినప్పుడు ఎప్పుడో పాలు పడుతున్నారన్నమాట. దుఃఖం పొంగి పొర్లిపోయింది కమలకి. తనని తానే తిట్టుకుంది. భుజం మీద నిస్రాన వచ్చినట్టు వాలిపోయిన బాబుని
గుండెల కదుముకుంది. ఆ క్షణాన కమలకి అత్తగారి మీదే కాదు, మొగుడి మీదే కాదు, తన మీదే కాదు, అందరి మీద, ఈ ప్రపంచం మీద, మనుషుల మీద చెప్పలేని ఏవగింపు కలిగింది. అత్తగారిని ఆవిడ తింటున్న చలిమిడిని ముద్దలా చేసి మింగాలనిపించింది. బాబు పాలు కలుపుతుంటే అలా చెంపలబడి కారిపోతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు కమల. ఆ రాత్రి కమల ఖచ్చితంగా సుబ్బారావుతో చెప్పేసింది. ఇంకో అమ్మ కన్న బిడ్డల సుఖాల కోసం నా కన్న బిడ్డను బలి పెట్టుకునేంత త్యాగాలు చేయడం నా వల్ల కాదు. నేను మీకేమన్నా చేయగలిగిన సహాయం ఉంటే అది నా వంతు తిండి ఒక్క పూట మానడం మినహా నేనేం చెయ్యలేను. బాబు పెద్దయ్యే వరకు మళ్ళీ ఉద్యోగం ప్రసక్తి నా దగ్గర తేకండి అని. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.